ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఈ వీడియో మనం బిగ్ బాస్ కోసం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ సీజన్ ఖచ్చితంగా విన్నర్ మాత్రం ఇమాన్యుల్ అనేది బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు హాఫ్ సీజన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. మనం ఇప్పటికే మనం విన్నర్ మెట్లు కానీ ఈ సీజన్కి కన్ఫర్మ్ మన ఎవరిని విన్నర్ మెట్లు అనుకోలేకపోతున్నాం. సో అక్కడ ఉన్న అందరి కంటెస్టెంట్లో ఏదైనా పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాడంటే అది ఇమాన్యుల్ మాత్రం ఖచ్చితంగా. కామెడీ పర్ఫార్మెన్స్ అయినా, గేమ్స్ అయినా, లేదు బాండ్స్ పెట్టుకోవడం అయినా, ఏదైనా ఇమాన్యుల్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా చేస్తున్నాడు. అండ్ ఈ వీక్ క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి ఈ వీక్ కూడా నామినేషన్ ఉండడు ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఉంటాడు నామినేషన్లో. మనం ఇమాన్యుల్ సపోర్ట్ చేసుకోవాలంటే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మనం ఇమాన్యుల్కి ఓట్ వేసుకొని మన ఓట్ బ్యాంక్ ఎంత ఉందో ఖచ్చితంగా మనం రేపు నెక్స్ట్ వీక్లో చూపించుకోవాలి. అండ్ నాకు అర్థం కాని విషయం అంటే తనుజకి కళ్యాణ్కి ఎంత సపోర్ట్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కళ్యాణ్ అనేవాడు థర్డ్ వీక్లో తప్ప ఈ వీక్లో కూడా నాకు అంత పర్ఫార్మెన్స్ అనిపించలేదు. ఫస్ట్ 2 వీక్స్ అయితే అసలేమీ లేదు. థర్డ్ వీక్ ఒక వీక్ పర్ఫార్మెన్స్ అవుట్ ఇచ్చినాడు. ఫోర్త్ వీక్ నాకు లాస్ట్ వీక్ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ నాకు కనిపించలేదు. సంజనాలో గొడవ అయింది అంతే తప్ప అంతకుమించి కళ్యాణ్ లాస్ట్ వీక్ పెద్దగా చేసిందని పెద్దగా ఏం చేయలేదు. కళ్యాణ్ తనుజ చూడడం వల్ల కళ్యాణ్ కూడా ఆ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అయింది. అసలు తనుజకి ఎందుకంత ఓట్ బ్యాంక్ పడుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక ఊరికే ఏడ్చేదానికి తమకి ఇంత ఫ్యాన్ బేస్ ఉందంటే నాకేం అర్థం కావడం లేదు. అండ్ ఏముందని తనకు అంతలా ఫ్యాన్ బేస్ అయిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఇంకా అందంగా ఉంటుంది, అది వేరే విషయం. కానీ మరీ గేమ్ ఆడకుండా ఊరికే ఫ్యాన్ బేస్ పెట్టుకొని ఊరికే ఏడ్చుకొని ఆమె ఇప్పుడు కొంచెం ఏ గేమ్ కూడా సొంతంగా గెలలేదు. ఎవరో ఒక సపోర్ట్ చేయడం కానీ, ఖచ్చితంగా సపోర్ట్నెస్ కోరుకోవడం కానీ ఏదో జరుగుతుంది తప్ప ఆమె సొంతంగా ఒక మ్యాచ్ గెలిచింది ఇది నాకేం అనిపించలేదు. తనుజ కళ్యాణ్ నాకైతే పెద్దగా నచ్చట్లేదు ఎందుకో. నేనైతే ఇమాన్యుల్ని ఈ బిగ్ బాస్ విన్నర్ అని నేను ఆల్రెడీ డిసైడ్ అయినా. అండ్ మనం ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాలంటే మన ఓట్లు నెక్స్ట్ వీక్ మనకి ఆయనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మనం నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా చూపించుకోవాలి. ఆయన అయితే ఖచ్చితంగా నామినేషన్కి రావాలి. నామినేషన్కి వస్తేనే ఓట్ బ్యాంక్ అనేది పెరిగేది. కళ్యాణ్కి ఇప్పుడు థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వెళ్ళిపోవాల్సిన కళ్యాణ్ ఇంతవరకు ఎలా సర్వ్ అయ్యాడంటే ఒకటి తనుజానికి బ్యాకప్ ఉంది. అండ్ తనుజ ఓట్స్ అనేది కళ్యాణ్కి పడుతున్నాయి. తనుజ అనేది ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది. కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. ఇమాన్యుల్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. కానీ ఇమాన్యుల్ విన్నర్ అవుతాడా అనడానికి క్లారిటీ లేదు. ఇప్పుడు తనుజ చుట్టూ అందరూ తిరుగుతున్నారు. ఎవరైనా కొత్తగా వచ్చినా పాతకు వచ్చినా ఎవరు ఏమొచ్చినా కూడా అందరూ తన చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి నన్ను తెలిసి లాస్ట్ వీక్ ఇమాన్యుల్ ఆ 5 కార్డ్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒకటైనా దాన్ని డైరెక్టర్ పై నామినేట్ చేసుకుంటే బాగుండేది. నామినేట్ చేయలేదు. ఒకవేళ అట్లీస్ట్ నీకు అంత నామినేషన్ పాయింట్ అంటే లాస్ట్ వీక్ నామినేట్ చేయాల్సింది. చేయలేదు. ఒక ఛాన్స్ కోల్పోయినాం. ఇప్పుడు ఇమాన్యుల్ ఒకవేళ ఈ సీజన్ గెలవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇమాన్యుల్ అనేటోడు ఏం చేయాలంటే తనుజ క్యాంటీ అయితేనే ఇమాన్యుల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆమె బయట వచ్చే ఇంచు ప్రకారం తనుజనే విన్నర్ అవుతుందని చెప్పి మళ్ళీ ఇమాన్యుల్ తనుజ చుట్టూ తిరిగితే ఖచ్చితంగా తనుజ విన్నర్ అవుతుంది. ఇమాన్యుల్ ఇప్పటికీ నేను అర్థం చేసుకుని తనుజ క్యాంటీగా ఆడితే తప్ప ఇమాన్యుల్ గెలడు. చూద్దాం నెక్స్ట్ వీక్ ఏమవుతుంది. ఈ వీక్ అయితే ఖచ్చితంగా క్యాప్టెన్ కాబట్టి దీనికైతే ఖచ్చితంగా నామినేషన్ ఉన్నాడు. నెక్స్ట్ వీక్ చూద్దాం. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం ఏమవుతుందో. మీరు ఎవరైనా ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఇమాన్యుల్ సపోర్ట్ చేసుకుందాం. మనం కలిసి ఇమాన్యుల్ ఓట్ చేసుకుని ఇమాన్యుల్ గెలిపించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.